హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేయండి. మనం ఎప్పుడెప్పుడు బయటపడుతుందా అని అందరు వెయిట్ చేస్తున్నారు. ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు వల్లి భాగవతం ఎప్పుడు బయటపడుతుందా అని. కానీ అంత ఈజీగా అయితే వల్లి భాగవతం బయటపడదండి. నేనైతే అస్సలు నమ్మను. ఎన్ని ట్విస్టులు ఇచ్చినా కానీ వాళ్ళు వల్లి భాగవతం అయితే అస్సలు బయట పెట్టలేరు. ఎప్పుడు ఏదో ఒక మలుపు తిరుగుతూనే ఉంటుంది సీరియల్. అయినా నర్మదా పిచ్చి కాకపోతే వాళ్ళని డైరెక్ట్గా పట్టించాలి, కానీ అక్కడ ఉండండి అని చెప్పి వస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఏంటో ఏమో సీరియల్. కాకపోతే ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే చాలా బాగుంది. నర్మదా అయితే ఒక దొంగనైతే పట్టించింది. వాళ్ళ రైస్ మిల్లో అయితే దొంగతనం చేసింది ఎవరో కాదు, సింహాద్రియే దొంగతనం చేశాడని అయితే నర్మదా అయితే అందరికీ చెప్తుంది. ఎలా అంటే సింహాద్రికి డబ్బులు దొంగతనం చేసి అవిటిని ఒక సంచిలో పెట్టి అవిటిని కుట్టేటప్పుడు ఆ దబ్బనం అనేది చేతికి గుచ్చుకుంటుంది. అప్పుడు అతని చేతికి రక్తం వస్తుంది. అది చూసి నర్మదా కనిపెట్టి ఈ రైస్ మిల్లో దొంగతనం చేసింది ఎవరో కాదు మామయ్య గారు, ఈ సింహాద్రి అని చెప్పగానే ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు. ఏంటి సింహాద్రి దొంగతనం చేయడం ఏంటి, 5 లక్షలు తీయడం ఏంటి అన్నట్టు అయితే చూస్తారు. ఇక్కడ అయితే చూడండి, నర్మదా ప్రేమ అయితే ఇంటికి వచ్చిన తర్వాత నర్మదా అయితే ప్రేమను వెతుకుతుంది. ప్రేమ ఏమో బయట కూర్చుంటుంది వర్షంలో. ఏమైంది ప్రేమ, ఇక్కడ కూర్చున్నావు ఏంటి అని అడగగానే, నువ్వు నాతో మాట్లాడకక్క, నీతో మాట్లాడాలని లేదు నాకు, నువ్వు అసలు నాతో మాట్లాడకు, నువ్వు చేస్తున్న పనులేం నాకు నచ్చట్లేదు అనుకుంటూ ప్రేమ అయితే తిడుతూ ఉంటుంది. నర్మదా షాక్ అయిపోతుంది. అసలు ఏం జరిగింది, వల్లి భాగవతం బయట పెట్టాలి, తన మోసాలన్నీ చెప్పాలని వీళ్ళిద్దరైతే చూస్తూ ఉన్నారు. అంతలోనే వీళ్ళిద్దరు గొడవ పడడం ఏంటా అనేది ప్రేక్షకులకైతే క్వశ్చన్ మార్క్. అసలు వీళ్ళిద్దరు గొడవ పడితే సీరియల్ చాలా బాధాకరంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ చాలా అక్క చెల్లెల చాలా మంచుకుంటారు కదా. అలాంటిది ప్రేమ అయితే నువ్వు నాతో మాట్లాడకక్క, నీతో మాట్లాడాలని లేదు, నువ్వు చేసే పనులని నాకేం నచ్చట్లేదు అన్నట్టు నర్మదని అయితే తిడుతూ ఉంటుంది. ఏంటి ప్రేమ అలా మాట్లాడుతున్నావు అని అయితే నర్మద అయితే బాధపడుతూ ఉంటుంది. సో ఏం జరుగుతుందా అనేది మనమైతే చూడాలి ఇంకా ముందు. కాకపోతే వల్లి అయితే మొత్తానికి తప్పించుకుందండి. కొంచెం చూసే సిస్టర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్